హే లవ్లీస్, గుడ్ మార్నింగ్. సో ఈ రోజు వీడియో వచ్చి నా బర్త్డేకి వచ్చిన గిఫ్ట్ ని అన్బాక్స్ చేస్తున్న వీడియో. నువ్వు ఒక్కడే రిలాక్స్ అయితే ఎలా, నేను వచ్చాను. ప్యాకింగ్ చూడగానే నాకు అర్థమైపోయింది, ఇట్స్ ఫ్రమ్ లవీ లక్స్, వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అని చెప్పొచ్చు. నేనైతే సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నాను ఏ గిఫ్ట్స్ పంపించారు అని. ఓపెన్ చేయగానే నాకు 3 ప్రోడక్ట్స్ అయితే కనిపించాయి, విచ్ ఇస్ లైక్ సూపర్ ఎక్సైటెడ్. నేనైతే ఏదో ఒక చిన్న వాలెట్ అని ఎక్స్పెక్ట్ చేశాను. హే, ఇట్స్ అ వర్టికులర్ స్లింగ్ బ్యాగ్, వ్యాలెట్ అని కూడా చెప్పచ్చు. ఇందులో ఏంటి అంటే మనకు 2 సైడ్స్ కార్డ్ హోల్డర్ అనేది ఉంటుంది. సో కార్డ్స్ పెట్టేసుకోవచ్చు అండ్ మధ్యలో ఫోన్స్ కానీ ఏదైనా పేపర్స్ అండ్ కాయిన్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ జిప్ కూడా ఉంది సెక్యూర్గా ఏమైనా పెట్టుకోవడానికి. అండ్ దాట్స్ ఇట్. ఐ జస్ట్ రియలీ లవ్ దిస్ బ్యాగ్. థ్యాంక్ యూ. మడిసన్నా కాసంత కళా కోసం ఉండాలయ్యా. ఉత్తినే తింటుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏంటుంటది? దీనికి కళా పోషణ ఎందుకు? వేసుకోవడానికి బ్యాగ్, వెళ్ళడానికి ఒక అకేషన్ ఉంటే చాలు కదా. ఇప్పుడైతే సెకండ్ ప్రోడక్ట్ ఏది పంపించారో చూసేద్దాం. సెకండ్ బ్యాగ్ కూడా సేమ్ మోడల్, బట్ నా ఫేవరెట్ బ్లాక్ కలర్. సో నా దగ్గర ఉన్న అన్ని బ్లాక్ టాప్స్ లకి వేసేసుకోవచ్చు. బ్యాగ్ కూడా ఒకసారి ఓపెన్ చేసి అయితే చూసేద్దాం. ఓపెన్ చేయగానే మనకి లవీ లక్స్ లోగో అయితే ఉంది. లవీ లక్స్ అంటే లగ్జరీ బ్యాగ్స్ అనమాట, ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది. సో మనకి మిడిల్లో అయితే జిప్ ఇచ్చారు, మనం ఏమైనా సెక్యూర్ చేసుకోవడానికి, కాయిన్స్ పెట్టుకోవడానికి అలా యూజ్ అవుతుంది. అండ్ సైడ్స్ అయితే మనకు కార్డ్ హోల్డర్ కూడా ఇచ్చారు. సో సపరేట్ వాలెట్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. నాకైతే చాలా బాగా నచ్చేసి చాలా డ్రెస్లు స్టైలప్ చేసుకోవచ్చు. థర్డ్ ప్రోడక్ట్ ఓపెన్ చేసే ముందు చిన్న ఇన్ఫర్మేషన్. అండ్ ఇది యాక్చువల్లీ ఫ్రీ ప్రోడక్ట్. మనం 2999కి పర్చేస్ చేస్తే ఈ ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది. ఇది 3 డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్లో ఉంది. ఇంకా పౌచ్ గురించి చెప్పాలంటే పౌచ్ వచ్చి వాటర్ ప్రూఫ్ అండ్ పైన అయితే మనకు ఒక చిన్న లోగో అయితే వచ్చేసింది. అండ్ ఇది ఒక సింగిల్ జిప్. ఇది ఒక క్యూట్ మీడియం సైజ్ పౌచ్. థ్యాంక్స్ నాని ఫర్ ఆల్ ద గిఫ్ట్స్. ఐ లవ్ ఇట్. బై. That's for today. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై.